సార్ నిన్న ఒకటి మనం మాట్లాడుకోవడం జరిగింది. మొత్తమే కూడాను చంద్రబాబు షర్మిల అనే ఆవిడని అడ్డం పెట్టి ఈ రాష్ట్రంలో దళితుల మధ్య, మైనార్టీల మధ్య అవసరమైతే షర్మిల మీద కూడా రాళ్ళేసే కార్యక్రమాన్ని చేపడతారు. అంతకుముందు కొన్ని ఏదైతే మీరు చిండూరై కూడా ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు. దళితులకు ద్రోహం చేస్తున్నారు, దళితులకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దళితులకు అన్యాయం జరిగిపోతుందని ఆయన ప్రచారం చేస్తున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినన్ని దారుణ సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లేవే. తెలుగుదేశం పాలనలో, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటవి? కారంచేడులో దళితుల్ని జంతువులను వేటాడినట్టు వేటాడి చంపారు. నీరుకొండలో, ఆఖరికి చిత్తూరు జిల్లా పదిరికుప్పంలో సజీవ దహనం చేశారు దళితుల్ని. ఇలాంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లేవే. మరి దళితులను వేధిస్తున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే దళితులు ఈ అపోహలు సృష్టించి చీలికి తీసుకురావాలనేది ఒక ప్రయత్నం. ఈ క్రైస్తవుల్లోనూ దళితుల్లోనూ చీలుకు తీసుకురావాలనే ఈ ప్రయత్నం సక్సెస్ చేయడం కోసం అవసరమైతే రాబోయే 3 నెలల్లో, ఎన్నికలకు 3 నెలల సమయం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే 70-75 రోజులు ఉంటుంది. ఈ సమయంలో విద్వేషాలు రగిల్చి దళితుల మీద దాడులు జరిగి హింసాయుత ఘటనలకు దారితీసి శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే జగన్ గారి ప్రభుత్వం మీద కొన్ని అపోహలు ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి స్వభావం తెలిసిన వారెవరూ కూడా ఒక విషయాన్ని నేను చెప్తే అపోహపడరు. అదేమిటంటే ఆయనే దళితుల మీద దాడులు చేయించి, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాంతి భద్రతా సమస్య సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇట్లా జరుగుతోందని ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ విషయంలో రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలు జరగడానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుమానిస్తున్నాను. కాబట్టి నా సలహా ఏంటంటే ఈ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే, లేకపోతే తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయనేది నా అభిప్రాయం. అంటే కుట్రంతా చంద్రబాబు గారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆయన స్వభావం అది. షర్మిలను టార్గెట్ చేయటం, అది ప్రభుత్వం మీద వేయటం ఆయన స్వభావం అది. మీకు దానికి ఉదాహరణ కూడా చెప్తాను. తునిలో రైలు తగలబడితే కాపుల ఉద్యమం సందర్భంగా మొత్తం కేసులు పెట్టిందే కాపుల మీద. కానీ మాటలు ఏం చెప్పారు? అబ్బే కాపులు శాంత స్వభావాలు, వాళ్ళు ఇటువంటి పనులు చేయరు, రాయలసీమ రౌడీ చేసి ఉంటారు. ఆయన పుట్టింది రాయలసీమలో, కానీ కేసులు పెట్టింది మాత్రం కాపుల మీద. ఆయన చెప్పేదానికి చేసేదానికి అసలు సంబంధమే ఉండదు. అదొక తార్కాణం. అందువల్ల ఇలా నాకున్న అనుమానాలు చేయరు అని చెప్పడానికి ఆస్కారం కనపట్టలేదు. అదే కాదు, 4 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్నప్పుడు ఆయన వాడిన మాటలు ఏమిటి? దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితుల్ని కించపరచలేదా? దళితుల పట్ల ఆయనకు ఉన్నటువంటి తక్కువ చేసి మాట్లాడే చులకన భావం చంద్రబాబు నాయుడు గారిలో ఉందని రుజువు చేసుకున్నారు కదా. అలాంటి మనిషి రేపు ఇలా చేయరని అనుకోవటానికి ఆస్కారం లేదు. కాబట్టి అత్యంత జాగ్రత్తతో ప్రభుత్వం వ్యవహరించాలి, ఎన్నికల సంఘం వ్యవహరించాలి. ఇది నా అభిప్రాయం. ప్రకాశం జిల్లాలో ఈరోజు షర్మిల పర్యటించారు. అంటే నిన్న మీలాంటి వాళ్ళు మాట్లాడిన కూడా ఈరోజు ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్ప ఎవరూ లేరు మిగతా వాళ్ళు అని ఒక మాట అన్నారు. తర్వాత నా మీద ముప్పెట దాడి చేస్తున్నారు, అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా నా పైన దాడి చేస్తున్నారు సీఎం గారు. నా సొంత వాళ్ళు అనుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా బిడ్డల్ని ఇంటిని కూడాను జగన్ గారి కోసం వదిలేశాను. వైసీపీని భుజాల మీద వేసుకొని మనసు పెట్టి పనిచేశా. నా రక్తం దారిపోసా, నా చెమటలు దారిపోసా. ఇప్పుడు వైసీపీ నా మీద దాడి చేస్తుంది.
ఆవిడ శ్రమ పడలేదని కష్టపడలేదని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు అన్నట్టు ఎక్కడ నాకు దృష్టాంతం లేదు. నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడ అనలా, వైసీపీ నాయకులు కూడా ఎక్కడ అనలా. ఇప్పుడు దాడి చేస్తున్నారంటే మీరు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తుంటే వైసీపీ మౌనంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? రాజకీయాల్లో సాధ్యమేనా? ఇంకొక మాట చెప్పారు, వైఎస్ఆర్ పార్టీకి నిర్వచనం చెప్పారు. మరి పార్టీ పెట్టి 12 ఏళ్ళు అయింది, మీరు రాజకీయాల్లోకి వచ్చి 1 సంవత్సరం అయింది. 11 ఏళ్ల పాటు మీరు కూడా అందులో భాగమే కదా. ఎస్ అంటే షర్మిల అవ్వచ్చుగా. అందువల్ల ఆరోపణలు చేసేప్పుడు నేను పదే పదే చెప్పేది అది, అసంబద్ధమైన ఆరోపణలు నోటికి తోచినట్టుగా మాట్లాడడం అనేది ఆవిడికి మంచిది కాదు. తెలంగాణలో ఆ విషయం రుజువైనా కానీ అదే పద్ధతి అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఇది ఆవిడకే నష్టం చేస్తుంది. అది తెలుసుకుని మాటలు జారాలి, విధానపరమైనటువంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమలు జరగటం లేదని చెప్పినటువంటి షర్మిల గారు అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి లేకుండా నామరూపాలు లేకుండా నాశనం అవుతోంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం అంటే ఇది తెలుగుదేశం మాటలు తప్ప మరొకటి కావు అనేది రుజువుతుంది. మొత్తమే కూడాను వైఎస్ షర్మిల మొత్తం కూడా టీడీపీ గూటిలో ఇరుక్కుపోయారు. ఒకవేళ ఈ 3 నెలల పాటు ఆమె ట్రాక్ సరిగ్గా లేకుండా ఇటు ఏమైనా ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించిపోతే తిరిగి సోనియా గాంధీ గారు మళ్ళీ డస్ట్బిన్లో వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందంట. అంటే నేనేమంటానంటే కాంగ్రెస్ బోనులో ఉన్న చంద్రబాబు చిలక షర్మిల రాజకీయంగా కాంగ్రెస్కి ఎటువంటి ప్రయోజనం చేకూరదో, చివరికి చంద్రబాబు చెప్పినటువంటి చిలక పలుకులన్నీ పలికి నష్టపోయేది షర్మిల, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని నా అభిప్రాయం. వ్యక్తిగతంగా కుటుంబానికి కూడా డ్యామేజ్ అవుతుంది, కుటుంబానికి కూడా అవుతుంది. బీజేపీ పార్టీని కూడా తీవ్రంగా విమర్శిస్తోంది ఆవిడ. మీరు బీజేపీని విమర్శించేటప్పుడు తెలుగుదేశం పార్టీని ఎందుకు విమర్శించట్లేదు? పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తట్లా. కారణం ఏంటి? మీకు ఆ సాఫ్ట్ కార్నర్? దానికి కారణాలు ఏమిటి? సాఫ్ట్ కార్నర్ ఉంటాక ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్ అంటే కూడా చెప్పాలి కదా. చెప్పట్లా. అక్కడే ఆమె విధానపరమైన లోపం, అవగాహన లోపం బట్టబయలుగుతోంది.